ఇక ఈ మధ్యనే కలికి 2898 ఏడి అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 550 కోట్ల రూపాయలు కలెక్షన్లు దాటేసి మరిన్ని కలెక్షన్లు రాబట్టే దిశగా దూసుకుపోతుంది. ఆ సంగతి అలా ఉంచితే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు రాజసాబ్ పేరుతో. తెరకెక్కబోతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో పాటు మారుతి టీమ్ వర్క్స్ సంస్థ కూడా నిర్మిస్తుంది. నిజానికి ఈ సినిమా అఫీషియల్గా ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు. చాలా పగడ్బందీగా సినిమాకి సంబంధించిన విషయాలు ఏమాత్రం బయటికి రాకుండా చూసుకుంటూ సినిమా యూనిట్ షూటింగ్ ముగిసింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇదే అంటూ IMDbలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఒక జంట విధిని ఎదిరించే నెగటివ్ ఫోర్సెస్ను దాటుకొని ఎలా ఒకటైంది అనేది ఈ సినిమా లైన్గా IMDbలో పేర్కొన్నారు. ఇక ఇదే ఈ సినిమా కథ అని అంటూ ఒక ట్విట్టర్ పేజీ పోస్ట్ చేయగా దానికి ఈ సినిమాకి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న SKN స్పందించారు. IMDbలో టీమ్ పొరపాటున రాధేశ్యామ్ సినిమాకి సంబంధించిన లైన్ని ఈ సినిమాకి కూడా కాపీ చేసినట్టున్నారు అంటూ ఆ లైన్ కరెక్ట్ కాదు అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజానికి రాధేశ్యామ్ సినిమాకి సంబంధించి IMDbలో ఈ లైన్ లేదు, వేరే విధంగా సినిమాని వర్ణించారు. అయితే రాజాసాబ్ మాత్రం ఈ చెబుతున్న విధిని నెగటివ్ ఫోర్సెస్ను ఎదిరించే జంట ఏకమయ్యే లైన్లో లేదనే విషయాన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చెప్పినట్లుంది. మరి ఒరిజినల్ లైన్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం. ఇక సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో అదే ఎంతవరకు పాజిటివ్ అవుతుందనేది ఇప్పుడు చెప్పాలనే సంగతి. ప్రభాస్ కీలక పాత్రధారిగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పాదుకోనే ఇతర ముఖ్య పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విన్ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 625 కోట్లకు పైగా వసూలు సాధించింది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విధంగా ఈ సినిమా దూసుకుపోతూ రిలీజ్ అయిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 625 కోట్ల గ్రాస్ను దాటేసింది. సోమవారం నాడు అంటే వర్కింగ్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా గ్రాస్ లెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తం 5 రోజులకు 625 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక తెలుగు, హిందీ వెర్షన్లలో రికార్డ్ స్థాయి వసూలు సాధిస్తుండగా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా మంచి వసూలును రాబడుతుంది. హిందీలో ఈ చిత్రం సోమవారం 20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర భారతదేశంలో హిందీ వెర్షన్ మాత్రమే ఇప్పటి వరకు మొత్తం 135 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంతో మరో ఘనత సాధించింది. కల్కి 2898 ఏడి ఉత్తర అమెరికాలో $12 మిలియన్ల అధిగమించింది. ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా 100 కోట్ల గ్రాస్ను నమోదు చేసిన భారతీయ చిత్రం ఇదేనని చెబుతున్నారు అనలిస్టులు. పాజిటివ్ టాక్తో భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడి 1000 కోట్ల క్లబ్లోకి ప్రవేశించడానికి రెడీ అవుతుంది. ఈ వీకెండ్ వచ్చే లోపే ఈ సినిమా ఆ మార్కు చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల నింద మూవీతో మంచి సినిమా చేశాడనిపించుకున్నాడు హీరో వరుణ్ సందేశ్. తన కొత్త సినిమా వీరాజితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్తో కలిసి M3 మీడియా బ్యానర్పై శబరి నిర్మాత మహేంద్రనాథ్ కుండ్లా నిర్మిస్తున్నారు. ఆద్యాంత్ హర్ష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 22న గ్రాండ్ థియేటర్కల్ రిలీజ్కు సిద్ధమవుతుంది. తాజాగా వీరాజీ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కుండ్లా మాట్లాడుతూ వరుణ్ సందేశ్ను కొత్త అవతారంలో చూపించే చిత్రం ఇది. ఆగస్టు 2న రిలీజ్ చేయాలని అనుకుంటున్న ఈ నెల రోజులు బాగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశామని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ వీరాజీ కథ చెప్పేందుకు హర్ష్ నా దగ్గరకు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ వింటున్నప్పుడు 10 నిమిషాల తర్వాత కథ ఇలా ఉంటుందేమో అని 2-3 చోట్ల గెస్ చేశాను. సెకండ్ హాఫ్కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యా. మా డైరెక్టర్ హర్ష్కు ఇది మొదటి సినిమా, కానీ ఆయన చెప్పబోయే చాలా సినిమాలకు ఇది మొదటి సినిమా. హర్ష్కు లాంగ్ కెరీర్ ఉంటుంది. వీరాజీ నేను 17 ఏళ్ల క్యారియర్లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10న వీరాజీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం.
మీరు చూడగానే సర్ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. నేను విరాజీ మూవీ రిలీజ్ కోసం ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను అని అన్నారు. ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మహేష్ బాబు రాజమౌళి సినిమా మొదలయ్యేది ఎప్పుడో కానీ వీళ్ళ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి 2 ఏళ్లు కావస్తున్నా SSMB 29 మాత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడెప్పుడా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. దర్శక ధీరుతో రాజమౌళి RRR లాంటి భారీ విజయం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29ను అధికారికంగా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి చెప్పాలంటే షూటింగ్ ముందు చేయాల్సిన పనులు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తుంది. గ్లోబల్ రేంజ్లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ చిత్రంలో మహేష్కు థీటైన్ విలన్ కోసం రాజమౌళి వెతుకుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎటికెలకు ఆ విలన్ దొరికేశాడని టాక్ నడుస్తోంది. హీరోగా విలన్గా తనదైన నటనతో అలరిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ను జక్కన్న విలన్గా కన్ఫర్మ్ చేసినట్లు సోషల్ మీడియాలో కోడెకొస్తుంది. సలార్ సినిమాలో వరదరాజు మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది. ఇక ఆ నటనకు మెచ్చి జక్కన్న SSMB 29లో కీలకమైన విలన్ రోల్లో పృథ్వీరాజ్ అయితే బాగుంటుందని ఈ విషయంపై రాజమౌళి పృథ్వీరాజ్ మధ్య కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయని, ఆయనకు కూడా కథ నచ్చడంతో ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో కోడెకొస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ మోస్ట్ స్టైలిష్ లుక్లో కనిపించబోతున్నాడట. అంతేకాకుండా హీరో మరియు విలన్ మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలు రాజమౌళి చాలా కొత్తగా చూపించనున్నారట. ఒక సాధారణ విలన్ పాత్రను పృథ్వీరాజ్ ఈ చిత్రంలో చేయడం లేదు అని, ఆ పాత్రకు సొంతంగా బ్యాక్ స్టోరీ ఉంటుంది అని రాజమౌళి మహేష్ బాబుతో తొలిసారి పని చేయించబోతున్నాడని, దాని పట్ల చాలా సంతోషంగా ఉంది అని పృథ్వీరాజ్ వ్యక్తం చేశారు అని పింక్విలాల్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. కెరియర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్నారు. మంచి కంటెంట్తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట. ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమా వివరాలు చెప్పబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజిత్, సందీప్ తెరకెక్కబోతున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం. ఈ సినిమాకి కిరణ్ ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఇక చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పీరియడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్కు తీసుకువస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రానికి శామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న కొత్త సినిమా సరికొత్త స్క్రీన్ ప్రెజెంటేషన్తో హై క్వాలిటీ మేకింగ్తో రూపొందుతుంది. కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ 3-4 సినిమాలతో స్ట్రాంగ్ లైనప్ చేసుకున్నారు. ఇవన్నీ వేటికవి భిన్నంగా ఉంటూ కిరణ్ అబ్బవరంను సరికొత్తగా తెరపై చూపించబోతున్నారు.